Dear friends, welcome to Coffee with Chowdhury. మన ముల్లా నసరుద్దీన్ లేడు ఓషో రజనీష్ వాళ్ళ క్యారెక్టర్ నిష్టల వెంకట్ ఒక స్కెచ్ చేశాడు. డెకాయిటీ, దారి దోపిడీ, స్టువర్ట్పురం దొంగల్లాగా. మనం డైలీ ఒక సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇస్తున్నాం. వీఆర్ గివింగ్ ఏ మెసేజ్ టు ద గుడ్ సొసైటీ so that we will have a good society, clean and green Telangana, pollution less, corruption less, problem less Telangana. అయితే మన జీవితాలని ప్రాబ్లమ్స్ లేకుండా ఆనందమయం చేసుకోవాలంటే ఆ వెంకట్ లాంటోడు ఉండకూడదు. అట్లాంటి విధవ అసలు బ్రతకూడదు. ఎందుకంటే నేను మార్నింగ్ కూరగాయలకి షాప్కి వెళ్ళాను. కూరగాయల షాప్లో నేను అంత వెజిటేబుల్స్ తీసుకుంటుంటే పక్కనే ఒక వ్యక్తిది గొంతు వినిపించింది. అతని తొట్టి గ్యాంగ్కి చెప్తున్నాడు, ఈరోజు రాత్రి ఒక మ్యారేజ్ పార్టీ నిజామాబాద్ నుంచి జేబీఎస్కి వెళ్ళే బస్సులో ప్రయాణం చేస్తారు. వాళ్ళు బాగా నగలు డబ్బులు తోటి వస్తున్నారు. మనం ఆ బస్సును ఆపి యాజ్ యూజువల్ స్టువర్ట్పురం దొంగల్లాగా సాయికృష్ణ కాలనీ దొంగలు దోచుకుందాం. మనకు అలవాటే కదా. మనం March 1, 2015 నాడు కూడా డెకాయిటీ చేసాం. ఎంతో డబ్బు, లక్షలు, కోట్లు, మిలియన్స్ దొబ్బేసాం. నగలు, చీరలు, ఆఫ్కోర్స్ గోల్డ్, సిల్వర్ కొట్టేసాం కదా. అయితే ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది. ఏముంది, వాడు నిండా మునిగినోడు, వాడికి చాలా ఏంటి సిగ్గు వదిలేసినోడు. సో వాడికి వాడి బ్యాండ్, వాడి టీం కూడా అలాంటి వాళ్ళు. అతను చెప్తున్నాడు, స్కెచ్ చేస్తున్నాడు. నేను ఏంటి ఇంత ఓపెన్గా బ్రాడ్ డే లైట్లో ఇలా డెకాయిటీ ఈజ్ ఎ క్రైమ్ ఒక్కలో వేస్తారు పోలీసులకి తెలిస్తే. లేదు మేడం, వీడి పెళ్ళడానికి పోలీసులు బాగా క్లోజ్, ఫుల్ వేస్తారు. అదేంటి అంతే మేడం, ఈజ్ అ బ్రాహ్మణ్, జగమెరిగిన వాడు, చంద్యమున్న బ్రాహ్మణుడు. ఓకే, అయితే పోలీసుల్ని మంచిగా వాళ్ళ భార్యను అడ్డం పెట్టుకొని ఎలా అయితే ఎస్బీఐలో జాబ్, దొంగతనాలు, ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్స్ కోట్లు ఉన్నోళ్ళని దోచుకోవడం, వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడం, ఇవన్నీ చేస్తారు. ప్లస్ ఈరోజు రాత్రి వాళ్ళ టీం ఒక ఇది చేస్తారు, స్కీమ్. వాళ్ళకి అలవాటే అంట, దోచుకుంటుంటారట. డ్రైవర్కి ఇంత, కండక్టర్కి ఇంత అని కూడా ఇస్తారట. ఇది వాళ్ళకేం కొత్త కాదు. డ్రైవర్కి, కండక్టర్కి, పోలీసులకి, బోయినపల్లి పోలీసులకి, అంటే అది హైవే, బాంబే హైవే, మేడ్చల్ హైవే, టోల్గేట్ బోయినపల్లి. ఆ తర్వాత నెక్స్ట్ స్టాప్ ఐ థింక్ ఇట్ ఈస్ మేడ్చల్, ఆ తర్వాత నిజామాబాద్. నాకు తెలియదు ఆ రూట్ అదంతా. బట్ వెరీ ఇంటెలిజెంట్. దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్. దీనికేం పరిష్కారం లేదా? అమాయకులు బలి అయిపోవాల్సిందేనా? ఇలా నాకు చాలా బాధేసింది. ఆ కూరగాయల అన్నతో డబ్బులు ఇచ్చేసి కూరగాయలు తీసుకొని, ఇదేంటన్నా కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా దొంగల పాలైపోతే ఎలా? మన అన్నం మన చేతి నుంచి మూతి దాకా వెళ్ళే లోపలే పరుల సొమ్ము అయిపోతే ఎలా? మన కష్టార్జితం. అంటే ఆయన అన్నారు, మేడం భయపడొద్దు, ఇలాంటి దొంగల్ని లారీలు గుద్దేస్తాయి, అక్కడే ఇక్కడిదిక్కడే యథా ధర్మశ. వాళ్ళని ఇలా ఆయన నరికి చంపి కాల్చి మసిగూడు ఎత్తిపోసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతమైపోతుంది, భయపడదు. But dear friends, I want to give you 3 precautions to avoid all these unwanted problems, unpleasant things to happen in life. ఈ దొంగలు, డెకాయిట్స్, దారి కాసే బందిపోటు దొంగలు నుంచి మనం కాపాడుకోవాలంటే మనం ఫస్టే ఆ రూట్లో కొంచెం సెక్యూరిటీ ఉండేలా చూసుకోవాలి. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్, మన ఇంటికి తాళం పెట్టి ఏదైనా ఊరు వెళ్ళి అక్కడ ఆ దేశం వెళ్ళి వేరే రాష్ట్రం వెళ్ళి ఇల్లు వదిలేసి కొన్ని రోజులు, అంటే ఎన్ని రోజులు అనేది కాదు క్వశ్చన్, ఎంతకాలం అనేది కాదు పాయింట్. మనం పోలీసులకి కొంచెం చెప్పి వెళ్ళాలి, కొంచెం పెట్రోలింగ్ ఆ ఏరియాలో ఎక్కువగా చేయండి, సెక్యూరిటీ తీసుకోవాలి, పోలీస్ సెక్యూరిటీ. సెకండ్, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం అని ఒకటి. श्री एक पल्पी ऑरेंज लेके आना, ब्रिंग पल्पी ऑरेंज. మహన్యాస పూర్వక రుద్రాభిషేకంలో
శివుడు ఈ దొంగల్ని బాగా, అంటే శివుడు మాట వింటారు. శివుడికి వీళ్ళందరూ బాగా తెలుసు. శివుడికి దొంగలందరూ వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఆధార్ కార్డుతో సహా, వాళ్ళ అడ్రస్తో సహా, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ శివుడికి తెలియకుండా చీమ కూడా కుట్టదు. శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని శివుడు వీళ్ళందరినీ తన స్టైల్లో, తన ఓపెన్ కరో ఏ భయ్యా ఓపెన్ కరికింది, సో తన యొక్క ప్రొసీజర్లో ఆయన వెళ్తాడు. ఎలా అయితే కోర్టు ప్రొసీజర్ కోర్టుకు ఉంటుంది, శివుడి ప్రొసీజర్ శివుడికి ఉంటుంది. మహన్యాసపూర్వక రుద్రాభిషేకం మనం భక్తితో నమ్మకంతో చేస్తే చమత్కారాలు అవుతాయి. సో డియర్ ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ పోలీస్ కంప్లైంట్ అండ్ పోలీస్ హెల్ప్, వీ విల్ టేక్ మహన్యాసపూర్వక రుద్రాభిషేకం యొక్క బ్లెస్సింగ్స్. అండ్ ఇవన్నీ కాకుండా శివుడి ఆశీర్వాదం కూడా ఉండాలి. మనం అప్రమత్తంగా ఉండాలి, జాగరూకతతో ఉండాలి. వీ షుడ్ బి ఆల్వేస్ అలర్ట్, ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని ఈరోజు మీటింగ్ మీనింగ్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ అన్ని సూత్రాలు మీరు పాటించండి. థ్యాంక్ యూ.